అందరికీ ప్రాణం పెట్టినవారు దేవుడు కోరుకున్నాడు తెలుసా? నా రూపంలో మీ అందరూ ఉండండి అన్నాడు. ఆయన రూపం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం, మోసం చేయకుండా ఉండడం, తల్లిదండ్రులు మోసం చేయకూడదు, ఫ్రెండ్స్ మోసం చేయకూడదు, టీచర్స్ మోసం చేయకూడదు, పక్కన సమాజాన్ని మోసం చేయకూడదు. దేవుడు కోరుకుంది ఏంటంటే ప్రపంచమంతా నా రూపంలో ఉండాలి. అబద్ధం ఆడకపోతే, మోసం చేయకపోతే, అసూయ లేకపోతే, దేశం లేకపోతే, అందరితో స్నేహంగా ఎనిమిస్ ఎవరున్నారు? ఎవరుంటారు? మనకి ఫ్రెండ్సే, ఎక్కడైనా స్నేహితులే. వాళ్ళు ఏం తెలియజేయాలనుకున్నారు? ప్రపంచానికి దేవుని ప్రేమల గురించి ప్రకటించాలి. దేవుని గురించి ప్రకటించాలమ్మా. ఎవరెవరు వాళ్ళ ముగ్గురు? మిస్సెస్ బ్రౌన్, బిల్లీ, బెట్టి. వాళ్ళు ఏం చేశారంటే కెంటకీ, పేరు చెప్పండమ్మా. అది కొండ నుంచి కిందకి దిగే ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో ఒక పాడుపడే చర్చి ఉంది. నెక్స్ట్ ప్లీజ్. ఏమో చెప్పండి. కెంటకీ ఏంటమ్మా? కెంటకీలో ఆ కొండ దిగువ ప్రాంతాన పాడుపడిపోయి చర్చి ఎప్పటి నుంచో దాన్ని తెరవరు. ఎవరు అక్కడ పరిచయం చేసేవాడు లేరు. బ్రౌనీ గారు ఆమె చెప్పిందంటే పిల్లలిద్దరికి, మనం వెళ్ళి ఆ చర్చిలో ఉండి అక్కడ పరిచయం చేద్దామని పిల్లలిద్దరిని తీసుకుని సాధారణంగా చీరాల్లో వెళ్ళి వెళ్ళారనుకో, పల్లెటూరులో వెళ్ళాలంటే ఇష్టపడతారు, ఇష్టపడరా? చీరాల కారు ఉంది, ఏసీ బిల్డింగ్ ఉంది, చీరాల ఫ్రెండ్స్ ఉన్నారు, రోజు సాయంత్రం క్రికెట్ ఆడుకోవచ్చు, బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ ఉంది. పక్కన ఊరికి వెళ్ళారంటే ఏమీ లేవు. వెళ్తారా? వెళ్తారా? రేపైతే చీరాలు వదిలిపెట్టేసి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చోబెడదాం. ఓకేనా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. చాలా మంచి పిల్లలు. అయితే వాళ్ళ అమ్మాయి ఏమంటే, మమ్మీ ఈ చర్చి ఏం బాగలేదు, అది పాడుపడిపోయింది, మనం వెళ్ళిపోతాం మమ్మీ, దాన్ని మనం బాగు చేయొద్దు అని. అయితే వాడు అబ్బాయి ఏమంటాడంటే, బ్యాలెన్స్ సాంగ్ ఇందాక ఒక పాట ఉంది కదా,